జూరాల ప్రాజెక్టుకు ఇంతకింతకు వరద పెరుగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతంగా రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టు జలకలను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద ఇన్ఫ్లో అధికంగా ఉన్న కారణంగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టుకు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇరిగేషన్ శాఖ. పోలీసుల అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెబుతున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వరద నీరు పోటెత్తడంతో నీటిని దిగువకు వదిలి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు ప్రాజెక్టు అధికారులు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, అయితే గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కూడా ఎదురుతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా రాబోయే 3 రోజులలో కూడా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. దీంతో అటు మహారాష్ట్రలోను ఇటు కర్ణాటకలోను కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడ డ్యాంలన్నీ జలకళ సంతరించుకున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ కి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా నీటితోటి కళకళలాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే కర్ణాటకలోని ఆల్మట్టి అటు నారాయణపూర్ 2 ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గత 2 రోజుల క్రితమే దానికి సంబంధించిన గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేయడంతో అటు దానికి సంబంధించిన నీటిని ఏదైతే వాళ్ళు విడుదల చేశారో ఆ నీరు గత రాత్రికి జూరాల ప్రాజెక్టు చేరడంతో జూరాల ప్రాజెక్టు కూడా పూర్తిగా జలకళ సంతరించుకుంది. దీంతో జూరాలకు ఈ రోజు 64,948 క్యూసెక్ల నీరు ఇంట్లోగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి గత రాత్రి నుంచి ఇంట్లో అధికంగా ఉండడంతో ఈ రోజు ఉదయం జూరాలకు సంబంధించిన అధికారులు 5 గేట్ల ద్వారా దాదాపుగా 57 నీటిని దిగువకు వదులుతున్నారు, శ్రీశైలం వైపు వదులుతున్నారు. అదేవిధంగా జూరాలకు సంబంధించి ఎడమ తర్వాత కుడి కాలువకు సంబంధించిన వాటికి కూడా నీటిని వదులుతున్నారు. అటు రామన్పాడు కూడా దీని ద్వారా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అటు ప్రాజెక్టులన్నీ నీటి కళను సంతరించుకోవడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన పూర్తి స్థాయిలోని పనులలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. అయితే ఇటు జూరాల నుంచి అటు తుంగభద్ర డ్యాం నుంచి కూడా పూర్తి స్థాయిలో నీటి రావడంతో శ్రీశైలం డ్యాం కూడా పూర్తిగా జలకళ సంతరించుకున్న పరిస్థితి ఉంది సందీప్. అయితే ప్రస్తుతానికి అయితే ఈ 64,000 క్యూసెక్ల నీరు ఇంట్లో ఉంది. అయితే ఇది రాబోయే రోజులలో ఎక్కువగా మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే రాబోయే 2-3 రోజులలో కూడా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. శశి, అంటే ఇప్పుడు ప్రస్తుతం జూరాలకి ఎంత అవుట్ఫ్లో కొనసాగుతుంది? లోతట్టు ప్రాంతాలకు అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ప్రస్తుతానికైతే జూరాలకు దాదాపుగా 58,000 క్యూసెక్లని అవుట్ఫ్లోను ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ చేశారు. ఎవరెవరిని కూడా పన్నులని బయటికి రాకుండా ఉండాలని చెప్తున్నారు.
చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైతే ఉన్నారో జాలర్లు ఉంటారో వాళ్ళని కూడా నీటిలోకి రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఆ గ్రామాలకు చేరుకొని ఎవరిని బయటికి రానియకుండా పూర్తిగా కట్టుబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అంటే కొన్ని గ్రామాలు నీటి మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారా? ప్రస్తుతానికి మనకు కురుస్తున్న వర్షాలకు ఇంకా పూర్తి స్థాయిలో నీరు జిల్లాలకు చేరుకోలేదు. దీనికి సంబంధించి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దాదాపుగా ఉన్న లోతట్టు ప్రాంతాలన్నింటినీ రెడ్ల అప్రమత్తం చేశారు. ఎవరిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటికి సంబంధించి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా గ్రామాలలో ఏవైతే గవర్నమెంట్ భవనాలు ఉంటాయో అటు వ్యవసాయ శాఖకు సంబంధించిన గోడౌన్లు కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ, అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించిన ఏవైతే రూమ్స్ ఉంటాయో వాటిలో వాళ్ళని షెల్టర్ ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కూర్చున్న వర్షాల కారణంగా మట్టి మిద్దెలు ఉంటాయి. పూర్వకాలానికి సంబంధించిన మట్టి మిద్దెలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలిస్తాను. గతంలో కూడా ఇదే విధంగా మట్టి మిద్దెలు కూడడంతో పలువురు దుర్మరణం చెందిన పరిస్థితి ఉంది. దీన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఊర్లలో కూడా ఏవైతే మట్టి మిద్దెలు ఉంటాయో ఆ మట్టి మిద్దెలను గుర్తించి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అటు తినడానికి తిండి కానీ, తర్వాత షెల్టర్, ఇలా అన్ని రకాలుగా వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులకు ఆల్రెడీ అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అన్ని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగుతుండడంతో అధికారులను కలెక్టర్లు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. శశి, అంటే ప్రస్తుతం శ్రీశైలంకి ఎంత ఇన్ఫ్లో కొనసాగుతుంది? ప్రస్తుతం ఎన్ని టీఎంస్ లో నీరు నిల్వ ఉంది? గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికి శ్రీశైలంకి అటు తుంగభద్ర నుంచి ఇటు జురాల నుంచి అయితే భారీ స్థాయిలో ఇంట్లో ఉంది. అయితే ఈ ఇంట్లో ఇలాగే కొనసాగితే రాబోయే ఒక 2-3 రోజులలో శ్రీశైలం సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం ఉండే అవకాశం ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగితే రాబోయే 2-3 రోజులలో శ్రీశైలం సంబంధించిన గేట్లను కూడా ఓపెన్ చేసి వాటిని నాగార్జున సాగర్ కి ఇన్ఫ్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే శ్రీశైలంలో ఎలాంటి గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇంకా 2-3 రోజులు ఇలాగే వరద కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. అంటే వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికారులు ఏమైనా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేస్తారా? ప్రస్తుతానికైతే వరదలు అనేవి అధికంగా లేవు. దీనికి సంబంధించి అధికారులు ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఫోన్ నంబర్లకే సంప్రదింపులను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వరద ఉధృతి ఇంకా అధికంగా అయ్యే అవకాశం ఉంది. రేపు లేకపోతే ఎల్లుండి హెల్ప్ లైన్ నంబర్ ని అలాట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలైతే ప్రస్తుతానికి పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.